ఉన్నాయో. ప్రేమ కలిగి ఉంటే మన కోపం రాదంట. ప్రేమ కలిగి ఉంటే మనకి ఏమాత్రం కూడా ఎదుటి వారి మీద హాని చేసే ఆలోచన కూడా రాదంటండి. అది ఆ ప్రేమ మనము దీర్ఘశాంతంలోనికి నడిపిస్తుంది అంటండి, సమాధానంలోనికి నడిపిస్తుంది అంటండి, నెమ్మదిలోనికి నడిపిస్తుంది అంటండి. అలాంటి ప్రేమను అనగా క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలని దేవాది దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అది దీర్ఘకాలం ఉంటుందంటండి. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే నీలో ఏమి రాదంటే డంబము రాదు, అతిశయం రాదు, గర్వం రాదు, ఎదుటి వారి మీద కోపం రాదు, ఎదుటి వారి మీద ఈర్ష్య రాదు, ఎదుటి వారి మీద ఎలాంటి కోపతాపాలు ఏమీ కూడా ఉండవని ప్రేమ మనం కలిగి ఉంటే ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉంటాం. యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఆయనలో ఈ గుణ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన పిల్లలమైన మనం కూడా ఇలాంటి గుణ లక్షణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు నన్ను కూడా ఉన్నతముగా ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.